2 సంవత్సరాల పాలనలో ఎన్డీఏ కూటమి అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు వెలువలా తీసుకొస్తా ఉన్నారు. అలాగే రైతే రాజు అవ్వాలి అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి డ్రోన్ కానీ, అలాగే బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ, అనేక ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా, అలాగే అన్నదాత సుఖీభావ ఏదైతే 20,000 ఇస్తా అన్నామో వెంటనే ఇవ్వటం కానీ, ఇవన్నీ చేసుకుంటా వస్తా ఉన్నారు. కానీ వైసీపీ పాలనలో ఏమీ జరగలేదన్న విషయం వాళ్ళకి తెలుసు. ఏమి ఇది చేసామని చెప్పుకునే దమ్ము లేక లేనిపోని మాటలు మాట్లాడటం. నిన్న పార్లమెంట్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆయన మధ్యప్రవేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడండి, ఆయన బుడబొక్కలోడని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీసీలు అంటే నీకు అంత లోకువా? ఇంకా అగ్ర కులం మేము అనే అహంకారం నీలో ఏం పోలా? నీ నాయకుడికి అహంకారం, నీకు అహంకారం. ఈ అహంకారం వల్ల 11 సీట్లకు పరిమితం అయ్యారు. అంటే బీసీలు పట్ల అంత చిన్న చూపు నీకు ఎందుకు? నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీది కాదు. ఏదో రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో పాలించే రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారని చెప్తున్నారు. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులకు మీరు ఏం చేశారో, వైసీపీ పాలనలో మీరు ఏం చేశారో చెప్పాలా. మీరు కాంగ్రెస్ నాయకుడు కాదు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు. కాబట్టి నోరు సంపాదించుకుని మాట్లాడుకోమని హితవు పలుకుతా ఉన్నాను. అంటే బుడబక్కల జాతి మీద మీరు చేసిన వ్యాఖ్యలు మరి ఎంత దారుణంగా ఉన్నాయంటే, మీకు ఇంకా నేను అగ్ర కులాన్ని, నేను ఏదన్నా చేస్తాను, ఏదన్నా మాట్లాడతానన్న అహంభావంతో మాట్లాడుతూ ఉన్నారు మీరు. బీసీలు అంటే ఎంత చిన్న చూప? గతంలో కూడా సెట్టిపల్లి ఓసీల్లో కలిపేస్తున్నారని హేళనగా మాట్లాడారు మీరు. ఈ వైఖరి మీరు మానుకోవాలి. మీరేదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇతర కులాలని క్షీణించి, ఇతర కులాలని హీనంగా మాట్లాడే పరిస్థితి మీరు వచ్చారంటే, మీరు అసలు ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేశారా మొన్న? అసలు అన్ని రకాల జనాల్ని కూడా కలుపుకుని వెళ్ళవలసే పొజిషన్లో ఉండి మీరు ఈరోజు మొన్న కొత్తపేటలో కూడా కులాల మధ్య చిచ్చు పెట్టారు, కేసులు పెట్టించుకున్నారు. ఈరోజు మళ్ళీ బుడబొక్కలోడు అని చెప్పి బుడబొక్కల జాతిని అంతా కూడా అవమానకరంగా మాట్లాడి మళ్ళీ కేసులు పెట్టించుకుంటున్నారు. మీరేమంటారో, మీ నాయకుడు కేసులు మాకేం కొత్త కాదు, బూతులు మాకేం కొత్త కాదు, కులాల మధ్య చిచ్చులు పెట్టడం మాకేం కొత్త కాదని మీ వైఖరి మీరు మారరు. అది ప్రజలు గమనించారు, అందరూ గమనించారు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే బీసీల పట్ల గౌరవంగా మాట్లాడితే మంచిదని, లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు కూడా వీళ్ళు ముట్టడించే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.